అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున ఎమ్మెల్సీ ఏదైతే అనంతబాబు డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భాన ఏంటి అసలు ఆ కేసులో అసలు ఎంతవరకు పురోగతి ఉంది? అసలు వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందంటారా? ఏంటి అసలు దాని మీద అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు తప్పు చేసిన వారికి శిక్ష పడటం అనేది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. న్యాయం అనేది కొంత ఆలస్యమైనా కానీ గత ప్రభుత్వంలో సాక్ష్యాధారాలని చెరిపేసినా, సాక్షుల్ని బెదిరించినా, సాక్షుల్ని ప్రలోభపెట్టినా, సాక్ష్యాధారాలని మాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. జగన్మోహన్ రెడ్డితో పాటు అతని నాయకులు కూడా అదే కోవకు చెందుతారు. ఖచ్చితంగా మరి ఎస్సీ అయినటువంటి సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా అతనికి సహాయం చేస్తున్నటువంటి సిఐ మీద ఆరోపణలు రాగానే నిర్ధారించుకొని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లను అక్కడ నియమించడం జరిగింది. సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో హత్య చేసినటువంటి అనంతబాబు కుటుంబ సభ్యుల్ని, ఆ హత్యకు సహకరించినటువంటి వ్యక్తుల్ని, హత్య చేసి పారిపోయినట్టు ఆశ్రయం ఇచ్చినటువంటి వారిని, అలాగే రక్షించడానికి ప్రయత్నం చేసినటువంటి గత పాలకుల్లో ఉన్నటువంటి ఏ యొక్క పదవిలో ఉన్న వాళ్ళనైనా కానీ వారిని ఖచ్చితంగా శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఒక పక్కన మనం చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఎస్సీ ఎస్టీ అందరూ కూడా నా మేనమామలు, నా అక్క జిల్లా అని చెప్పి మాట్లాడిన మాటలు మరి ఈ రోజున గతంలో కంటే ఇప్పుడు కంటే గతంలోనే బేపత్సమైన ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ కేసులు పెట్టడం కానీ అన్యాయ గురి కట్టడం చాలా చూసాం. మరి ఏంటన్న దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అతను చెప్పే ప్రతి మాట, నోటితో పలికే ప్రతి మాట అబద్ధమే. అతను ఓట్ల కోసం మాత్రమే దళితుల మీద ప్రేమ చూపిస్తాడు, ఓట్ల కోసం మాత్రమే ఎస్సీల మీద ప్రేమ చూపిస్తాడు. అతని యొక్క కుటుంబ నేపథ్యమే ఎస్సీల్ని ద్రోహం చేసి, ఎస్సీల్ని హత్యలు చేసి, ఆ ఇడుపులపాయలోని సగానికి పైగా మొత్తం ఎస్సీ భూములనంతా కొట్టేసి వీళ్ళ అధీనంలో ఉంచుకొని యజమానుల్ని వాళ్ళని నౌకర్లుగా, పని మనుషులుగా మార్చి రాష్ట్రం మొత్తం కూడా అతని అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ప్రేమతో నటిస్తూ వాళ్ళని కూడా ఈ విధంగానే లొంగ తీసుకొని వాళ్ళని దళితుల ద్వారా ఈ యొక్క ఆ వైసీపీకి వాళ్ళని ఒక పని చేసేవారిగా చేసుకోవాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ద్వారానే మరి ఆ రోజు 5 సంవత్సరాలటువంటి దళిత ద్రోహి, ఆ ఫ్యాక్షనిస్టు అయినటువంటి దుర్మార్గుడైనటువంటి జగన్ రెడ్డి పాలనలో 56,000 పైగా ఎస్సీల మీద ఆకృత్యాలు, అన్యాయాలు జరిగాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలోనే తెలియజేసింది. దాన్ని బట్టే తెలుస్తుంది అతను ఎస్సీలంటే ఎంత కోపమో, ఎస్సీలంటే అతనికి ఎంత చిన్నచూపో, ఎస్సీలంటే అతనికి చాలా తక్కువ మనుషులుగా ఉంటారు, అతను చూపించేది ప్రేమ కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మరి మనం ఎప్పుడు చూసుకున్నా కూడా అంటే జగన్మోహన్ ఎప్పుడు చూసుకున్నా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ కూడా మరో పక్కన వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద కేసులు వేయటం ఏంటన్నా ఎంతవరకు కరెక్ట్? మరి ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఏదైతే కేసుల విషయంలో సాక్షులందరికీ ప్రభావాలు పెడుతున్నారని చెప్పి చూడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఎలా చూడవచ్చు? అసలు ఇది గతంలో జగన్ రెడ్డి కనుక నిజమైన పరిపాలకుడు, స్వచ్ఛమైనటువంటి పరిపాలన, నీతివంతమైన పరిపాలన కనుక చేసేవాడే అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ హత్య చేసినటువంటి అనంతబాబుని ఎమ్మెల్సీగా వెంటనే కానీ తొలగించేసి అతని పార్టీ నుండి సస్పెండ్ చేసి అతన్ని కోర్టుకి ప్రజాస్వామ్యయుతంగా అప్పగించి అతనికి శిక్ష పడేలా చేసేవాడు. కానీ అతను ఆ యొక్క హత్యని సమర్థించినట్లుగా, ఆ వ్యక్తిని సమర్థించినట్లుగా అతన్ని పక్కన వేసుకొని మరి దళితులకి అన్యాయం చేసినటువంటి జగన్ రెడ్డి ఇంకే విధంగా న్యాయం చేస్తాడు? అలాగే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ ఏ ఒక్క వర్గానికైనా కానీ అతను న్యాయం చేసిన పాపాన పోలేదు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడమే. ఈవెన్ ముస్లిమ్స్ సైతం మరి ఎంత కానీ తన పాప కంటే ఎక్కువ మార్కులు వచ్చినందుకు ఒక ముస్లిం ఫ్యామిలీని వేధిస్తే వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళి రైలు కట్ట మీద మరి చనిపోయే పరిస్థితి తెచ్చినటువంటి ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. అక్కని అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తే చిన్న బిడ్డను సైతం మరి పెట్రోల్ పోసి చంపేసినటువంటి ఉదంతాలు మరి ఆనాడు ఎస్సీలు కాదండి, బీసీలు కాదండి, మైనార్టీలు కాదు,
ప్రతి ఒక్కరి మీద కూడా ఏ ఒక్కరిని ఉపేక్షించకుండా ఏ ఒక్కరిని వదలకుండా ఈ సామాన్యుడు, పేదవాడు, తర్వాత అశక్తుడు, అణిచివేయబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద తన దమనకాండతో, తన హత్యాకాండతో, తన గూండాయిజంతో, రౌడీజంతో, తన నాయకులతో రాష్ట్రం మొత్తాన్ని ఒక అగ్నిగుండంగా మరి మార్చినటువంటి, నరకప్రాయంగా మార్చినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. అందుకే రాష్ట్రం నుండి మరి 11 సీట్లకి అతని పరిపాలన అతన్ని పరిమితం చేశారు. అంటే మరి రేపు ఇదంతా జరిగిన పక్కన పెడితే మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా దళితులు పెద్దపేటేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి ఇంత జరిగిన తర్వాత కూడా దళితులనే మనుషులు, అంటే దళితులనే వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుపుకొని సహకరిస్తారన్న? నేను అదే చెప్తున్నానండి. అతను అక్రమార్జనతో, తన యొక్క లంచాలతో, అవినీతితో సంపాదించిన సొమ్ముతో ఎప్పుడైతే గనక అతను ఒక సాక్షి అనే ఒక విషపత్రికను పెట్టాడో, ఆ విషపత్రిక ద్వారా సొంత బాబాయిని చంపి కూడా దాన్ని గుండుపోటుగా మార్చి, ఎవరైనా ఈవెన్ సిబిఐ అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయనీయకుండా ఒక గోండాలని, రౌడీలని పెట్టి వాళ్ళని కూడా పారిపోయేలా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన దళితులు గుర్తుంచుకోకుండా ఉంటారా మీరు చెప్పండి? ఎంతసేపు తను ఊహల్లో విహరిస్తున్నాడు. ఈ రోజునున్నటువంటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసే విధంగా అన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, అట్లాగే అభివృద్ధి సంక్షేమ ఫలాలు వాళ్ళ చెంతకు తీసుకొస్తూ ఇటువంటి శాంతి భద్రతలు కలిగినటువంటి శాంతియుతమైనటువంటి పరిపాలన కావాలే తప్ప ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎవరొచ్చి మమ్మల్ని కొడతారో, చంపేస్తారో, అత్యాచారం చేస్తారనే భయానకమైన పరిస్థితిలో, భయం కలిగే పరిస్థితుల్లో ఆనాడు సృష్టించినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వారు మర్చిపోరు. మళ్ళీ అతనికి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి నుండి ఎమ్మెల్యే చేశారు, రేపు ఎమ్మెల్యేగా కాకుండా కూడా అతన్ని చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ.